హాయ్ గాయ్స్, ఈరోజు ఎర్లీ మార్నింగ్ అయితే నాకు కాల్ వచ్చింది. ఏమనంటే ఫెడెక్స్ వాళ్ళు చేస్తున్నట్టు కాల్ చేసి మీ పేరు మీద ఒక పార్సల్ అయితే పంపిస్తున్నాము ముంబై నుంచి ఇరాన్కి. అందులో 25 క్రెడిట్ కార్డ్స్, 3 ఎక్స్పైర్డ్ పాస్పోర్ట్స్ అండ్ 25 kgs ఆఫ్ LSD అండ్ డ్రగ్స్ పంపిస్తున్నారు. ఏమిటండి మీరు మాట్లాడేది? మొహమ్మద్ ఇక్బాల్ అనే పర్సన్కి మీ ప్రొఫైల్ అయితే మిస్యూజ్ చేస్తున్నారు. మేమైతే మా సైడ్ నుంచి FIR ఫైల్ చేస్తాము, ఆన్లైన్ రిజిస్టర్ చేస్తాము. వాడు రిజిస్టర్ చేసినట్టు చేసి FIR ID, కేస్ ID, ఇంకా 1 ఎంప్లాయీ ID, 1 ఎంప్లాయీ నేము ఇమ్రానా ఏదో అన్నాడు. వాడన్నీ క్లియర్గా ఇక ఫెడెక్స్ నుంచి కాల్ చేస్తున్నట్టే మనకు అనిపిస్తుంది. దాని తర్వాత నేను మీకు సైబర్ క్రైమ్ కనెక్ట్ చేస్తున్నారు, వాళ్ళతో మాట్లాడండి, లేకపోతే మీరు ముంబైకి అంధేరికి రావాల్సి వస్తుంది అని చెప్పేసి అని అన్నారు. ఓకే వాళ్ళకి నెక్స్ట్ సెకండ్లోనే వాళ్ళు సైబర్ క్రైమ్ అనే వాళ్ళకి కనెక్ట్ చేస్తారు. కనెక్ట్ చేసి వాళ్ళు సేమ్ ఇక బ్యాక్గ్రౌండ్ నాయిసెస్, ఇక వాకీ టాకీ నాయిసెస్ మొత్తం ఇక పోలీసు వాడు ఉన్నట్టే మనకి అట్లా అర్థమైపోతుంది. ఇక వాడు ఇక పోలీసు వాడు లాగానే మాట్లాడతాడు. మొత్తం మాట్లాడి నువ్వు ఇప్పుడు అర్జెంటుగా ముంబైకి రావాలి, లేకుంటే నువ్వు ఒక వీడియో కాల్ చేయాలి, నేను ఒక లింక్ పంపిస్తున్నాను అని చెప్పేసి అని అంటాడు. ఆడిందిరా నీతో వింత నాటకం. ఇక నాకేదో తేడా ఉందని చెప్పేసి నేను పోలీస్ స్టేషన్కి అయితే ఎల్మినార్ పోలీస్ స్టేషన్. వాళ్ళకి రోజు కాల్స్ వస్తాయంట, 3 to 4 కాల్స్, మొత్తం ఇది ఫేక్ అని చెప్పేసి. అక్కడ చాలామంది అయితే ఆ లింక్ ఓపెన్ చేసి మనీ పోడగొట్టుకున్న వాళ్ళైతే ఉన్నారు. ఒక ఆమె అయితే దాదాపు ఒక 1 crore అయితే పోడగొట్టుకుంది. మెడలో చైన్ కొడు, చేతుకున్న బ్రాస్లెట్ కొడు, ఆ వాచ్ కొడు, నువ్వు కూడా చైన్ కొడు, అన్ని ఇక్కడ కొడండి. ఇక్కడ అన్ని ఇడు కూర్చునే పొద్దున మనం ఏం కూర్చుకోవాలరా? మేకూడు చేతిలో కుడు. అక్కడ వాళ్ళు ఆ లింక్ అనేది ఓపెన్ చేయగానే వాళ్ళు యాజ్ పర్ పోలీస్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక సెటప్ ఉంటుందంట. సేమ్ ఇక ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో మొత్తం ఇక పోలీసు వాళ్ళు సెటప్ ఉన్నట్టే ఉంటుందంట. ఆ ప్లేస్ నుంచి అయితే కదలనేరంట. ఇట్లాగే ఒక అమ్మాయి అయితే దాదాపు ఒక 1 crore, 1.5 crore ఏదో పోగొట్టుకుందంట. సో ఇలాంటి కాల్స్ వస్తే మాత్రం ప్లీజ్ ఇగ్నోర్ ద కాల్స్. థ్యాంక్ యూ.